స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్, కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఒక హాఫ్ స్పూన్ వంట సోడా, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాము, ఒక 1 స్పూన్ ధనియాలు వేసుకుంటే పకోడా చాలా బాగుంటుందండి టేస్ట్. ఒక 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఒక 2 స్పూన్లు ఉప్మా రవ్వ వేసుకోవడం వల్ల పకోడా చల్లగా అయిన తర్వాత కూడా క్రిస్పీగా ఉంటాయండి. ఒక 1 కప్ అంతా శనగపిండి, రుచికి సరిపడా సాల్ట్. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకుందాం. మరి నీళ్ళు ఎక్కువ వేసుకోకూడదండి, కొద్దిగానే వేసుకోవాలి. అప్పుడే పకోడా బాగా క్రిస్పీగా ఉంటుంది. వాటర్ ఇంతే చాలండి. చూడండి, ఇలా ఉండాలి. ఇలా ఉంటే పకోడా బాగా క్రిస్పీగా వస్తుంది. ఆయిల్ బాగా వేడైన తర్వాతనే మనం పకోడా వేసుకోవాలండి. చూడండి, బాగా వేడైంది కదా. చూడండి, ఈ ఆయిల్ బాగా నురుగు వచ్చింది కదా. ఈ నురుగంతా పోయేదాకా ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఒకవైపు అంతా బాగా బ్రౌన్ కలర్ అయినాయి కదా. ఇలాగే ఈక్వల్గా అంతా మనం ఫ్రై చేసుకోవాలండి. చూడండి, పకోడా అంతా బాగా వేగినాయి కదా. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకునేస్తాం. చూడండి, కలర్ కూడా ఎంత బాగా వచ్చింది కదా. చూడండి, వేడి క్రిస్పీ ఆనియన్ పకోడా అయితే రెడీ అయిందండి. మీకు ఈ వీడియో లైక్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేసుకోండి. థ్యాంక్ యూ.